something is happening here. Padum is a very important place for riders. Dhoom chale. This is unreal. Unreal. నేనైతే ఇలాంటి హౌసెస్ మా చిన్న చూసాను అన్నమాట. So hello guys, welcome back to our channel again. This is Vamsi Vanera. So good morning from Padum. So we are at Padum right now. ఇప్పుడు మనం రాంగ్దమ్ విలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. నో నాట్ రాంగ్దమ్, చూద్దాం మనం పెంజిలా పాస్ వరకు వెళ్దాం. ఒకవేళ మనకి టైం మిగిలితే కనుక మనం రాంగ్దమ్ విలేజ్ కూడా వెళ్ళొచ్చేద్దాం. 11 o'clock. సో ఇట్స్ ఆల్రెడీ 11 o'clock. సో మనం కాస్త బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఇంకా మనం రాంగ్దమ్ విలేజ్కి వెళ్ళొచ్చేద్దాం. సో మనమైతే తుప్పు ఆర్డర్ చేసుకున్నాం. చూద్దాం, టిబెటన్ ఫుడ్ అంట. ఐ థింక్ స్మృతి వేళలో ఒకసారి తిన్నా అనుకుంటా. ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చూద్దాం మరి ఎలా ఉంటుందో. స్మెల్ అయితే మొత్తం పచ్చిగా ఉంది. ఓకే, నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ రాంగ్దమ్. రాంగ్దమ్ వెళ్తున్నాం, దాని తర్వాత రాంగ్దమ్ వెళ్దాం. యా, హర్ హర్ మహాదేవ్. సో ప్రజెంట్లీ వీఆర్ అట్ పాదుమ్ మార్కెట్ అనమాట. పాదుమ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ రైడర్స్ అండ్ ట్రావెలర్స్, యూ నో రైట్. జాన్స్కర్ వ్యాలీలో ఏకైక టౌన్ ఏదైనా ఉంది అంటే అది పాదుమే అనమాట. సో పాదుంలో ఏంటంటే మనకి అన్నీ దొరుకుతాయి అనమాట. లైక్ రైడింగ్ తగ్గట్టు కానీ, ఫుడ్ కోసం కానీ, స్టే అయితే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. చాలా ఉంటాయి, మీకు ప్రాబ్లమే లేదు. లెఫ్ట్ సైడ్లో ఇంకా గ్లేషియర్ ఉందన్నమాట పైకి చూస్తున్నారా. సో మనం పాదుం క్రాస్ అయిపోయి వచ్చేసాం. ఇదంతా పాదుం అవుట్స్కట్స్ అనమాట. యా, ఇలా సమ్ ఎంట్రన్స్ గేట్ ఒకటి తయారు చేస్తున్నారు అనమాట, ఐ థింక్ ఫర్ పాదుం. సో ఇటువైపు నుంచి మనం కార్గిల్ వెళ్ళొచ్చు. సో స్ట్రైట్గా మనం 250 కిలోమీటర్స్ కొడితే మనం కార్గిల్ వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ బాగుంటుంది అంటున్నారు, చూద్దాం మరి. కూల్, దేర్ ఈజ్ ఏ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ హియర్. యా, ఫైన్. ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఫైన్. పెట్రోల్ లేదా ఏంటి? अरे बाप रे, गुंडा कब तक आएगा पेट्रोल? उधर है, आप कहाँ जा रहे हैं आप? मेरे को जाना है रांगदम जाना है। हाँ, लक्ष्य में जाना है। तो आगे है कोई पेट्रोल पंप? कितना है आपके पास? मेरे पास बहुत कम है. సో బ్యాడ్ లక్, ఇక్కడైతే పెట్రోల్ బంక్లో ఇక్కడైతే పెట్రోల్ లేదంట. సో వీఆర్ గోయింగ్ టు అనదర్ ఫిల్లింగ్ స్టేషన్, మార్తాంగ్ ఫిల్లింగ్ స్టేషన్ అంట. ఇక్కడ నుంచి నాకు తెలిసి 6 kilometers ఉంది. చూద్దాం. వే టు కార్ష్ గొంప. ఓకే, ఈవినింగ్ వెళ్దాం. సో ఇలా వెళ్తే మనం కార్ష్ గొంపకు వెళ్ళొచ్చు, 8 kilometers అంట. సో అది కూడా చూడవలసిన ప్లేస్. మై గాడ్, ఇదంతా పాదం టౌన్ అనమాట. సో దే ఆర్ సేయింగ్ టౌన్ బట్ ఇట్స్ లైక్ ఏ విలేజ్. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ it's about 3650 meters above the sea level. So 3.5 kilometers above the sea level అనుకోండి. ఇది కూడా చాలా ఎక్కువే. ఫైన్. సో we are at the Padum market. You see, something is happening here. సమ్ మ్యారేజ్ ఏదో పెళ్ళి అవుతుంది అనుకుంటా. ఇన్ ద సైలెన్స్ ఆఫ్ గ్రేట్ మౌంటైన్ వర్క్స్ పీక్స్, ఇండియన్ ఆర్మీ 13. జాన్స్కర్ రివర్ క్రాస్ చేసుకుంటూ మనం అటువైపు వెళ్తున్నాం. సో మార్తాంగా ఫిల్లింగ్ స్టేషన్, ఇక్కడ ఆర్మీ బేస్ ఉందన్నమాట ఒకటి, BRO. Yes, finally we reached this Marthanga filling station. Fine. Oh god, ఇంత పెద్ద లైనా. 800 రూపీస్ పెట్రోల్ పడిందబ్బా.
సో నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ రంగ్దమ్. ఆల్రెడీ 1 o'clock. లేట్ అయిపోతాం నాకు తెలిసి. అయితే రంగ్దమ్ అవ్వచ్చు, లేదంటే లేకపోవచ్చు. బట్ ద్రాంగ్దమ్ పాయింట్ వరకు వెళ్ళి మనం రిటర్న్ అయిపోదాం. మనకు కనిపిస్తుందా అదంతా పాదుం మార్కెట్ అనమాట. సో ఇదంతా పాదుం అవుట్స్కట్స్. ఇది విలేజ్ సపరేట్ పిల్ విత్ సంథింగ్ విలేజ్ ఏదో ఉందన్నమాట. పిల్లి బైట్ సంథింగ్ విలేజ్ ఏదో ఉందన్నమాట. ఇటు మనం రంగం వెళ్ళాల్సింది అటువైపు అనమాట. ఆ వ్యాలీ అవతలకి వెళ్ళాలన్నమాట. సో వీఆర్ బ్యాక్ టు ద రంగం ట్రాక్. రోడ్స్ ఆర్ లైక్ మక్కన్, పెచ్చ స్మూత్ ఉన్నాయి. వే రీచ్ విలేజ్ సనీ విలేజ్లో ఒక లేక్ ఉంటుంది. అక్కడ పెద్ద బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట. విల్ గో అండ్ సీ దేర్. బట్ అది సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. సో రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుందాం మనం. ధూమ్ చాలే. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి విలేజ్లో ఉండే హోమ్స్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి అన్నమాట. ఎక్కడ కానీ స్పితి వ్యాలీలో కానీ సేమ్ ప్యాటర్న్. అప్పుడు అది నేనైతే ఇలాంటి హౌసెస్ నా చిన్న వయసులో చూసాను అనమాట మా విలేజెస్లో. ఓ చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. విలేజ్ ఏం పేరా? గూగుల్ పేనా, ఫోన్పేనా? ఇక్కడ హైవే అంతా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇది హైవే పాదుం టు కార్గిల్ హైవే అనమాట. అది ఇందాక మనం పెట్రోల్ కొట్టడానికి వెళ్ళాం కదా. సో అదైతే లే హైవే అనమాట. ఓ మై గుడ్నెస్, వాట్ ఏ వ్యూ! ఓ మై గుడ్నెస్, బ్యూటిఫుల్. అట్లీస్ట్ ఇలా మనకి కొద్దిగా మంచి రోడ్స్ తగిలితే వీ కెన్ గో వెరీ ఫాస్ట్ అనమాట. 45 kilometers కూడా మనకు పెద్దగా అనిపించదు. అదే మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే 45 kilometers 2 hours పట్టినా తప్పలేదు అనమాట. సో చెప్తున్నా కదా, 50% ఆఫ్ రోడింగ్, 50% ఇలాంటి ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి అనమాట. ఓ వాట్ ఏ వ్యూ! మీరేం వర్రీ అవ్వద్దు, ప్రతి విలేజ్లో కూడా హోమ్ స్టేస్ ఉన్నాయన్నమాట. మొత్తం పాదుంతో కార్గిల్ వేలో ప్రతి విలేజెస్లో కూడా హోమ్ స్టేస్ ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ నెట్వర్క్ ఐ డోంట్ నో. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే నెట్వర్క్ ఉంది, కొన్ని విలేజెస్ దగ్గర ఏంటంటే నెట్వర్క్ లేదనమాట. బట్ యువర్ సిమ్ షుడ్ బి పోస్ట్ పెయిడ్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు బై వన్ సిమ్ కార్డ్ ఎట్ పాదుం. సో ఆ పాదుంలో కొన్ని సిమ్ కార్డ్ ఏంటంటే మీకు లదాఖ్, జాన్స్కర్ వ్యాలీ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వర్క్ చేస్తుంది అనమాట. నేనైతే నిన్న ఇలా రూమ్ చెక్-ఇన్ చేసానో లేదో వెంటనే వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకున్నాను అనమాట. వితిన్ 5 to 10 minutes మీకు యాక్టివేషన్ చేసి ఇచ్చేస్తాడు. అసలు నాకైతే కెమెరా ఆఫ్ కావట్లేదు, అంత బాగున్నాయి. ఏది చూసినా మంచి మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయి మౌంటైన్స్ పైన. ఆల్ ఈజ్ ఓకే. బట్ అటు చూస్తున్నారా, రాకీ మౌంటైన్స్ చూడడానికి భయంకరంగా ఉంటాయి అన్నమాట అవి. వీ కెన్ సే దట్ టాప్ ఆఫ్ ద హిమాలయస్ అని కూడా చెప్పవచ్చు అవి. ఇక్కడ విండ్ కూడా చాలా గట్టిగా వీస్తుంది అన్నమాట, గాలి కూడా చాలా గట్టిగా వీస్తుంది. నైస్. ఓ మై గుడ్నెస్, బ్యూటిఫుల్. ఓ మంచి క్రికెట్ గ్రౌండ్ రా, చుట్టుపక్కల మంచి వ్యూ ఉండి మంచి క్రికెట్ గ్రౌండ్ ఇది మనం ఆడుకోవడానికి అయితే. వా బ్యూటిఫుల్ సెట్ కదా, యాక్స్ ఉన్నాయి, కవ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్. ఓ మై గాడ్, యూ కెన్ సీ, చూస్తున్నారా ఇప్పుడు మీకు క్లియర్గా కనిపించవచ్చు. రెడిష్, బ్రౌన్, గ్రీన్ అండ్ శాండ్ కలర్ ఒకటి, అండ్ వైటిష్ కలర్ గ్లేషియర్స్ పైన, అండ్ బ్లాక్ కలర్ రాక్స్.
ఓ కదా, మిక్స్డ్ ఆఫ్ కలర్స్ అనమాట అన్నీ. అది మౌంటైన్ రెయిన్బో నాకు అర్థం కావట్లేదు, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి నాకు. మధ్య మధ్యలో అయితే వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫుల్గా. బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట వ్యూ అయితే. అసలు నా 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. చుట్టుపక్కల చూడండి, వాట్ ఏ వ్యూ. క్యూట్ క్యూట్. ఇలా వెళ్ళి అలా 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 తిరుగుకుంటూ పైకి ఎక్కుతాం అనమాట. బికాజ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పెంజిలా పాస్. సో అక్కడ అది గ్లేషియర్ వ్యూ పాయింట్ అంట. యూ కెన్ సీ మనం ఈ వ్యాలీలో ఉండే ఈ బ్యూటిఫుల్ రోడ్ మీద నుండిగా వచ్చామంట మనం. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అక్కడ చూడండి సమ్ చిన్న లేక్ అనమాట, ఫ్రెష్ వాటర్ లేక్. హే కమాన్ కమాన్ కమాన్. హే oh my god, oh my goodness, oh this is unreal. చూస్తున్నారా ఎంత పెద్ద గ్లేషియర్ అసలు అది. oh my goodness, seriously it's heaven. అసలు ఈ జాన్స్కర్ అందాలని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. వా, వేరే లెవెల్ ఉందన్నమాట. జాన్స్కర్ అంటేనే ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్ అంటే ఎవ్రీథింగ్. వాట్ ఏ వ్యూ, వాట్ ఏ వ్యూ, వాట్ ఏ బ్యూటీ, రైట్? వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ సైట్ టు విట్నెస్. దిస్ ఈస్ ద ర్యాంగ్డ్రింగ్ గ్లేషియర్ వ్యూ పాయింట్. యా, ఫైనలీ వి రీచ్. వెరీ బ్యూటిఫుల్, రైట్? వెరీ బ్యూటిఫుల్. అసలు వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అండ్ దిస్ సైడ్ మీ వన్ మోర్ పాస్, పెంజిలా పాస్. పెంజిలా పాస్ ఎక్కడో లేదు, దీని కిందనే ఉందన్నమాట. ఆల్రెడీ మనం చూసాం కదా, బ్లూ లేక్ ఉంది కదా, బ్లూ కలర్ స్మాల్ లేక్ ఉంది కదా. సో అది పెంజిలా పాస్ అనమాట. సో వీఆర్ అట్ ద హైట్ ఆఫ్ 4,800 మీటర్స్ అబౌవ్ ది సీ లెవెల్. అంత ఈజీ కాదు. ద థింగ్ ఈజ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అండ్ విండ్ అనేది చాలా ఘోరంగా ఉందన్నమాట. అసలు డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, డ్రోన్ ఎగరేస్తే ఈ విండ్తో పాటు అది కొట్టుకెళ్ళిపోతుంది అనమాట, ఇంకా నాకు తెలుసు. బట్ వ్యూ అయితే సీరియస్లీ చెప్తున్నాను, అయితే కొట్టేసింది అనమాట. అండ్ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, అగైన్ ఏ బిగ్ సెల్యూట్ టు PRO. వాట్ ఏ వర్క్. అసలు వాళ్ళు చేసే వర్క్స్ అయితే అసలు ఏం చెప్పను మీకు. ఇలాంటి ఏరియాస్లో, ఇలాంటి రిమోటెడ్ ఏరియాస్లో రోడ్వేస్ కట్టడం అనేది చాలా పెద్ద థింగ్ అనమాట అది. సో వీళ్ళంతా ఆల్రెడీ 4 years బ్యాక్ జాన్స్కర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ద రియల్ అడ్వెంచర్ చేసిన వాళ్ళు అనమాట. బట్ నౌ ఇట్స్ 50% డన్. 50% మీకు మంచి మంచి ప్లెయిన్ రూట్స్ దొరుకుతాయి అండ్ 50% అడ్వెంచర్స్ అయితే 50% అడ్వెంచర్ అయితే ఇంకా స్టిల్ అలైవ్ అనమాట. సో ఇంకొక 1.5 year 2 yearsలో అయితే అది కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ ఎలాంటి రోడ్వేస్ అంటే మక్కన్ లాంటి స్మూత్ రోడ్వేస్ చేస్తున్నారనమాట. PRO అంటే మాటలు కాదు. సో చాలా త్వరగా పనులు అవుతున్నాయి. వా, ఇట్స్ లైక్ హెవెన్, ఇట్స్ లైక్ హెవెన్. I'm really enjoying a lot. ఒక్కడనే ఉన్నాను. వన్ మోర్ థింగ్, జూన్ మే టైంలో వచ్చారంటే మీకు చాలా రీజన్స్కి అలౌ చేయరనమాట, ఎందుకంటే ఇంకా ఐస్ కరగదు కదా. అండ్ ఫుల్గా క్రౌడీగా ఉంటుందన్నమాట. ఫుల్ రైడర్స్ కూడా ఎక్కడెక్కడ గ్యాంగ్స్తో వస్తూ ఉంటారు. అండ్ నేను వచ్చాను చూసారా, ఇక్కడికి వచ్చి నేను దగ్గర 1/2 hour అవుతుంది. ఇంతవరకు ఒక్క మనిషి కనిపించట్లేదు నాకు, ఒక వెహికల్ కూడా కనిపించట్లే. యూ కెన్ ఫీల్ ద రియల్ పీస్ హియర్. మీరు చూస్తున్నారు కదా ఆ మౌంటైన్ పైన ఉండే గ్లేషియర్ కానీ. అండ్ ఈ లైన్ మొత్తం ఇలా స్నేక్ షేప్లో వచ్చింది సార్, ఒక రోడ్లా అదంతా గ్లేషియరే. అండ్ ఈ వాటర్లో కూడా కొద్దిగా గ్లేషియర్ బతుకుందనమాట. అండ్ సీరియస్లీ దిస్ ఈజ్ అన్రియల్. అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఆ రోడ్ లాంటిది ఉంది కదా, ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అసలు అది మొత్తం అసలు ఎంత పెద్ద గ్లేషియర్ అంటే కొన్ని టన్స్ మనం ఫ్రెష్ వాటర్ కలెక్ట్ చేయొచ్చు అనమాట ఇందులో నుండి. ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇంత పెద్ద గ్లేషియర్ నుంచి అయితే ఒక రివరే పుట్టేస్తుంది అనమాట, మాటలు కాదు. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ లీవింగ్ టువర్డ్స్
ఫాదుమ్ బికాజ్ ముందుకు నాకు వెళ్ళడం లేదు. है ब्रो, यहाँ से कितना दूर है रंगदम? या रंगदम सेम रोड है सर? रोड है सर लाइक दी सेम? 40 किलोमीटर होगा, 36 आप 30 किलोमीटर कुछ है देखने लाइक? घूम पाए वहाँ पे मोनेस्ट्री रंगदम में रंगदम इतना कुछ खास नहीं, इतना कुछ खास नहीं. एक मोनेस्ट्री है. हाँ ఓకే చెప్పాను కదా మంచి టెరెన్స్ మంచి కలర్ఫుల్ టెరెన్స్ ఉంటాయంట. అండ్ వన్ మోర్ థింగ్, ఒక గొంప ఉంటుంది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మొనెస్ట్రీ అనమాట అది. సో ఒకవేళ మీరు వచ్చినట్టయితే రంగదం కూడా కవర్ చేసేయండి. అండ్ రోడ్వేస్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోడ్వేస్ అనమాట, ఇలానే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్ రోడ్వేస్. రంగదం వరకు సేమ్ రోడ్వేస్ ఉంటాయంట. సో నా ఆల్రెడీ ఇట్స్ 4, మనం సన్నీ విలేజ్ చూసుకుంటూ ఇంకా మనం హోటల్కి వెళ్ళిపోదాం. సో టుడే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వ్యూ. ఐఎమ్ రియలీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ వ్యూ. 1 hour నుంచి ఇక్కడే స్టే చేస్తా, వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎవరు లేరు, ఒక్కడనే. ఓకే, నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అగైన్ బ్యాక్ టు ఫాదుమ్.